దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై ప్రభు దగ్గర నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులన్నిటినీ చక్కబరిచి మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి దీవించి కాపాడునుగాక. ఆమెన్. మరి నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం తొంగి చూచినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దీన స్థితిలో ఉన్న నిన్ను కనికరించబోతున్నటువంటి నీ దేవుడు నీకు అందిస్తున్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగిపోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, దీన స్థితిలో ఉన్న నీవు, అంటే నీకు ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్యలను కానివ్వండి, నీ ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, దీన స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితం, దేవుడు ఈ మాటనే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దీన్ని క్షుణ్ణంగా పరిశోధించి తెలుసుకోగలిగినట్లయితే, దీనిని బాగుగా అర్థం చేసుకోగలిగినట్లయితే, దీన స్థితిలో ఉన్నటువంటి నీకు దేవుడు అందిస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటి అనంటే, ఆయన దీనులని కనికరించి వారిని క్షేమముకు లేవనెత్తే దేవుడు. కాబట్టి దీన స్థితిలో నేనున్నానని నలిగిపోతూ, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కృంగిపోతూ, ఎలా ముందు కొనసాగిపోవాలో తెలియటం లేదనే ఆందోళన చెందుతున్నట్లయితే, నీ స్థితిని మార్చి నిన్ను లేవనెత్తబోతున్నాడు నీ దేవుడు. నీ పరిస్థితులను మార్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ దేవుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నటువంటి మాటలు కాదు ఇవన్నీ. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో 25వ కీర్తన 25వ అధ్యాయము 9వ వచనములో ఈ రాగా లిఖింపబడి ఉంది. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దీని స్థితిలో ఉన్న నీకు దేవుడు చేసేటువంటి గొప్ప పని ఏంటి అంటే, ఆయన మార్గములను నీకు నేర్పుతాడు. ఆయన మార్గములలో ఏ ఆశీర్వాదాలు ఉంటాయో, ఏ దీవెనలు ఉంటాయో నువ్వు చూడలేదు. ఇప్పటి వరకు ఇరుకు మార్గము గుండా ప్రవేశించడానికి ప్రయత్నం చేసిన క్రైస్తవుడా, నిందలను ఎదుర్కొని, బాధలను ఎదుర్కొని, ఇరుకులను ఎదుర్కొని, ఇబ్బందులను ఎదుర్కొని, సొంత వారి చేతనే వెలివేయబడినటువంటి స్థితిలో ఒకవేళ ఈ వాక్యం వింటున్నట్లయితే, దేవుని మార్గములలో ఆపదలు కాదు కానివ్వండి, ఆపదల వలె మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు దురాత్మ సమూహాలు కుట్రలు పన్ని మన సొంత వారిని మనకు విరుద్ధంగా మన మీదకి లేవనెత్తుతాయి. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోతున్నప్పుడు లోకంలో ద్వేషింపబడతాం, సంఘంలో ద్వేషింపబడతాం. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తుదకు మన గమ్యంలో మనకు ఏర్పరచబడినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని ఊహించుకున్నప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు మన సిలువను మనమే ఎత్తుకొని ఆ బరువును మోస్తూ సంతోషముగా గమ్యం వైపు సాగిపోతాం. అందుకే దేవుడు ఏమంటాడు అని అంటే, ఆయన మార్గములను దీనులకు నేర్పుతాడంట. దీనులు ఎలా వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉంటారని ఆయనకు ఆల్రెడీ తెలుసు. దీన స్థితిలో ఉన్న వారిని ఎవరు ఆదరించరు అని ఆయనకి తెలుసు. దీన స్థితిలో ఉన్న వారి మీద అహంకారులు చలామణి చేస్తున్నారన్నటువంటి విషయం ఆయనకు తెలుసు. ఈ పరిస్థితులన్నీ గుర్తెరిగినటువంటి దేవుడు ఏమంటున్నట్టు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. న్యాయకరమైనటువంటి పరిస్థితులను బట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుడు, రాజులకు రాజైనటువంటి దేవుడు న్యాయబద్ధముగా దీనుల పక్షాన కార్యము నెరవేర్చే దేవుడు, వారికి మార్గములను సరళము చేసే దేవుడు, ఆ మార్గములలో ఎలా నడవాలో నేర్పించే దేవుడు, వారి పక్షాన వ్యాజ్యమాడే దేవుడని మరొకసారి బైబిల్లో లిఖింపబడిన దానిని నీతో నాతో చూపించి మాట్లాడుతున్నాడు నీ దేవుడు, నా దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధంగా యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు ఒక మాట అంటుంటాడు, జ్ఞాపకం చేసుకోండి. యాకోబు భక్తుడు దేవునితో అనుసంధానం కలిగి జీవించినప్పుడు
అక్కడ దేవుడంట యాకోబు భక్తుడికి తెలియజేసేటటువంటి మాట, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడంట. మీరు ఆ వాక్యాన్ని కనుక చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉంటుంది, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. అహంకార తత్వముతో నీ మీద చలామణి చేసినటువంటి మనుషులు కానివ్వండి, మనుషులనే కాదు కానివ్వండి, పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో మన మీద చలామణి చేయాలని ప్రయత్నం చేస్తుంటాయి. ఈ పరిస్థితులన్నీ ఎవరి వల్ల వచ్చాయి అంటే, ఈ దురాత్మ సమూహాలు వాడి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాడు మన మీద నెట్టివేసి వాటన్నిటిని దీన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను, అంటే ఆ స్థితిలో నలిగిపోతున్నటువంటి నీ జీవితం కావచ్చు లేదా నా జీవితం కావచ్చు, దాన్ని ఇంకా భ్రష్టు పట్టించడానికి దేవుణ్ణి ఒక విరుద్ధ స్వభావముతో నువ్వు అర్థం చేసుకునేటట్లుగా నీ మనసుని ప్రేరేపించి నీ మనసుని పురుకొల్పి దీన స్థితిలో ఉన్న నిన్ను ఇంకా దారిద్రత స్థితిలోకి లాగడానికి దురాత్మ సమూహాలు పరిస్థితుల ద్వారా మన మీదకి అటాక్ చేస్తుంటాయి. ఈ పరిస్థితులన్నిటినీ గమనించినటువంటి దేవుడు మనుషులు ఒకటే కాదు, కానీ పరిస్థితుల వల్ల కూడా నా బిడ్డలు దీనస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అహంకారభరితమైనటువంటి మనుషులను కానివ్వండి, లేదా అహంకార తత్వంతో దురాత్మ సమూహాలు వదిలినటువంటి పరిస్థితులను కానివ్వండి, వాటన్నిటిని ఎదిరించి నీకు కృప చూపించే దేవుడు, నీకు కృపను అనుగ్రహించే దేవుడు, నిన్ను నన్ను దీనస్థితిలో ఉన్న ప్రతి బిడ్డని లేవనెత్తే దేవుడు అనేటువంటి మాటని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 6వ వచనములో దీనులను ఆయన పైకి లేవనెత్తేవాడు. దీన స్థితిలో ఉన్న వారిని, నలిగిపోయిన స్థితిలో ఉన్న వారిని మనుషులెవరు పట్టించుకోకపోయినను దేవుడు వారిని చూస్తున్నాడు, వారిని లేవనెత్తుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దీన స్థితిలో ఉన్న వారి మీద మీరెవరైనా సరే అహంకార దృష్టితో మాట్లాడుతున్నాను, మీరు ఒక వ్యతిరేకమైనటువంటి స్వభావంతో వారిని బాధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఒంటరితనంలో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారిని, లేదా భార్యను కోల్పోయో భర్తను కోల్పోయి ఉన్నటువంటి విధవరాళ్ళని, అనాథలుగా ఉన్నటువంటి బిడ్డలని మీరు నిందించినట్లయితే, వారి మీద లేనిపోని మాటలను పలికినప్పుడు, నిర్హేతకముగా వారిని ఇబ్బంది పెట్టినప్పుడు, వారి కళ్ళల్లో నుంచి కారిన ప్రతి కన్నీరికి మీరు లెక్క చెప్పవలసినటువంటి రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను బాధపడుతున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళు మిమ్మల్ని ఎలా పెంచారో, మిమ్మల్ని ఏ స్థితిలో ఉన్న వారిని ఏ స్థితిలోకి తీసుకొచ్చారో, మీరు ఈ స్థితిలో నిలబడడానికి ఈరోజు నిలబడి వారి మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావం మీలో కలిగింది అని అంటే, మీరు ఇంత ఎత్తు ఎదిగారు అనంటే మీరు ఎదగడానికి కలిగిన కారణం మీ తల్లిదండ్రులు కారా? జ్ఞాపకం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు స్వభావం, అహంకార స్వభావం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టుకోగలిగితే దేవుడు మన మీద కూడా కృప చూపిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అహంకార దృష్టితో మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, అవతల దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పరిస్థితుల నిమిత్తమై దేవుని దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేశాడేనంటే మన జీవితంలో తీరని నష్టాన్ని మనం చూస్తాం. శాపాలు మన కుటుంబాల వెంబడి తరిమి వస్తాయి. ఆయన ఎప్పుడూ కూడా న్యాయబద్ధంగా రాజ్యము చేసేవాడు, న్యాయబద్ధంగా తీర్పు తీర్చేవాడు. తండ్రి లేని బిడ్డల్ని నువ్వు కనికరించకపోవచ్చు, విధవరాళ్ళని నువ్వు కనికరించకపోవచ్చు. నీ కనికరాన్ని బట్టి భూమి మీద, నా కనికరాన్ని బట్టి భూమి మీద ఎవరు బ్రతకరనన్నా దేవుడైన యెహోవా ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన తీర్చేటువంటి న్యాయ తీర్పు ఖచ్చితంగా దీనుల పక్షానే ఉంటుంది. ఒకవేళ నీ స్థితే దీని స్థితిలో ఉండి నేను మనుషులు అవమానపరుస్తున్నట్టయితే సహోదరి సహోదరుడా,
నీ ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల నిమిత్తమై, నీకు కలిగినటువంటి దౌర్భాగ్య స్థితుల నిమిత్తమై కృంగిపోయి ఎందుకే జీవితం చచ్చిపోదామని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే, నీ దీన స్థితిలో నుండి నేను లేవనెత్తబోతున్న దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట, ఆయన మార్గములను నీకు నేర్పించబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు, నీ స్థితులను మార్చబోతున్నాడు. ఆయన నీ ఎడల జాలి చూపించబోతున్నాడు, నీ ఎడల గొప్ప వాత్సల్యత చూపించబోతున్నాడు. నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను ఆశీర్వాద కారణముగా, బహు తరములకు సంతోష కారణముగా చేయబోతుండగా, దీని స్థితిలో ఉన్నటువంటి నీవు నలిగిపోక విశ్వాసము కలిగి ఆయన మార్గంలో నడవడానికి, ఆయన నేర్పించు మార్గంలో నేర్చుకోవడానికి ఇష్టపడతావా? ఇది నన్ను నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏదైనాను సరే నాన్న, తుదకు నువ్వు మహా అభివృద్ధి చెందబోతున్నావు, గొప్పవాడివి కాబోతున్నావు, గొప్పదానివి కాబోతున్నావు. దేశపు యొక్క గొప్ప అంచులలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, దీన స్థితిలో మేమున్నామని ప్రభానైనా ఆ దీన స్థితిలో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారో, నీ బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ చూపు దీనస్థితిలో ఉన్న వారి మీదనే ఉంటుందని, ఆయా వారిని అహంకార దృష్టితో ఎదిరిస్తున్నటువంటి వారిని ఎదిరించే దేవుడు నీవని ప్రవణన. ఇదిగో ఈ దినాన బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఆయా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. శరీరంలో కలుగుతున్నటువంటి అనేక అనారోగ్య పరిస్థితుల నుంచి బిడ్డలకి సంపూర్ణమైనటువంటి బలాన్ని అనుగ్రహించి దీవించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభానైనా నడినెత్తి మొదలుకొని అది కాలు వరకు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినను ప్రభ, మానసికమైన ఒత్తిడి అయినను ప్రభ, ఇదిగో ప్రభ, అది ఏ రకమైనటువంటి పరిస్థితి అయినను ప్రభను సంపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించండి. అయానైనా నడినెత్తి మొదలుకొని అది కాలు వరకు సారవంతమైనటువంటి ఆరోగ్యం బిడ్డలకి కలుగును గాక. ఈ దినాన్ని వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దీన స్థితిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని క్షేమంకు లేవనెత్తండి. అప్పుల బాధల్లో, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదలను, సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. విడిపోయినటువంటి కుటుంబాలు, అది భార్యాభర్తలైనను, అన్నదమ్ములైనను, రక్త సంబంధికులైన, తల్లిదండ్రులు, బిడ్డలైనను, ఆ కుటుంబాల పక్షాలను వ్యాజ్యమాడి ప్రవాణైనా న్యాయము తీర్చి వారి కుటుంబాలని, వారి ప్రవణైనా విడిపోయినటువంటి దంపతుల్ని ఒకటి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవణైనా లీగల్ మ్యాటర్స్లో, ల్యాండ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్లో ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నారో ప్రవణ బిడ్డలకి న్యాయమైనటువంటి తీర్పుని, ప్రవణ ఒక మంచి సలహాని బిడ్డలకు అనుగ్రహించి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మరి ఇది నా ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించండి. క్షేమకరంగా వారు చేరవలసిన గమ్యానికి చేరుపర్యంతరం బిడ్డలకి రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభావం ఎంతమంది అయితే అస్వస్థతతో బాధపడుతున్నారో, జ్వరమైనను, తలనొప్పైనను, బాడీ పెయిన్స్ అయినను, ప్రభానైనా హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ప్రభానైనా స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, ప్రభానైనా ఇదిగో రుమటాలజీ కానివ్వండి, ప్రభానైనా ఫైబ్రాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, ప్రభానైనా ఇదిగో నరాల బలహీనత, ఫిట్స్, ప్రభానైనా ఇదిగో ఆస్తమా కానీ, ప్రభానైనా ఇదిగో ప్రభానైనా భయంకరమైనటువంటి ప్రభానైనా శరీరము, ప్రభానైనా ఓ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉందని, ప్రభానైనా ఇదిగో అది ఏ రకంగా పని చేయటం లేదని, అనేక రకమైనటువంటి రోగాలు శరీరాన్ని అంటుతున్నాయని బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితం నుండి అనారోగ్య పరిస్థితిని, క్షయితిని దూరము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయన కాళ్ళు, చేతులు ప్రవణ పెరాలసిస్ వచ్చి చచ్చుబడిపోయినటువంటి స్థితిలో ఉన్నను సరే సంపూర్ణమైనటువంటి కదలికను ప్రభావైన శరీరంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభావ వివాహ సంబంధాలు చూస్తూ వివాహాలు ప్రభావం జరగట్లేదని బాధపడుతున్న బిడ్డలకి మంచి మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. మరి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ సఫలీకృతను అనుగ్రహించిన బిడ్డలందరూ ప్రభాన గొప్ప గొప్ప స్థితిలో ఉండలాగిన ప్రభాన మంచి మంచి ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం.
మరి అదే రకంగా ప్రభానైనా ఈ దినాన్ని బిడ్డలు ఏ ప్రయత్నంలోనూ సఫలీకృతను అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి ప్రభువున రక్షణను అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన దీవులతో బిడ్డలని అందరినీ నింపి నడిపించండి. చదువు నిమిత్తమైనను, ఇదిగో ఉద్యోగ నిమిత్తమైన విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే ఆ బిడ్డలకు కోరుకున్న రేవుకు బిడ్డలను నడిపించి భద్రపరిచి కాపాడండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ప్రభుత్వం తోడునిగా ఉండి కాపాడండి. ప్రభానైనా పరీక్షల్లో జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీవే చేయి పట్టి ప్రభుత్వ పరీక్షలు రాయించి గొప్పవారిగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది ప్రభుత్వ చదువు నిమిత్తమైన పరీక్ష కావచ్చు, ఉద్యోగ నిమిత్తమైన పరీక్ష అయినా కావచ్చు. ప్రభుత్వ బిడ్డలకు ప్రభుత్వ ఘన విజయాన్ని అనుగ్రహించి వారు కోరుకున్న ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించండి. వారు గొప్ప గొప్ప చదువు చదివి గొప్ప బిడ్డలుగా ప్రభుత్వ గొప్ప స్థాయిలో ఉండలాగిన బిడ్డలందరినీ ఆయుత్తపరిచి నడిపించి దీవించి కాపాడమని ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించమని దీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను లేవనెత్తుతున్నందుకు నీకే స్తోత్రాల వందనాలు చెల్లిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ క్రీస్తు పరిచయమైనటువంటి యూట్యూబ్ మాధ్యమాన్ని ప్రవణ ఈ వాగ్దానాన్ని లైక్ చేస్తున్న వారు, అయా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారు, అనేక మందితో ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్న బిడ్డలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. అయా నేను ప్రతి బిడ్డకి ప్రవణైనా నీ ధైర్యాన్ని అనుగ్రహించి ఈ లోకంలో ప్రవణ బ్రతకడానికి, నీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.